హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇది నిన్నటి వీడియో ఫ్రెండ్స్. నిన్నైతే నేను చేపల కూర అయితే చేశానండి. చేపల కూర అంటే ఈ చేప వచ్చి బంగారు తీగ అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. మా సైడ్ అయితే ఈ చేప బంగారు తీగ చేప అంటారండి. ఇది కొంచెం లైట్గా బంగారు కలర్ కలిసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే 1 కిలో ఉంటాయండి. వీటిని అయితే నేను నీట్గా చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ చేపలను అయితే చూసారండి, మొత్తం చేపల్ని చక్కగా కట్ చేసుకున్నాను. కర్రీకి ముందు అయితే మనం చేపల్ని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం చేపల కూర ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా చేపలను అయితే కారం ఉప్పు వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేపలను అయితే మనం మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ అనేది ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేనైతే మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి. చూసారండి, కారం అది చాలా బాగా కలిసింది. ఎందుకంటే మనకి ముక్కకి బాగా కలుస్తుంది కాబట్టి మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం అయితే ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఉల్లిపాయ టమాటా అయితే మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం చింతపండు, అంటే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని దాన్ని కూడా నేనైతే నానబెట్టేసుకున్నాను. దీంట్లోనూ ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు అయితే తీసుకున్నానండి. దీంట్లో మసాలా అయితే నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నానండి. ఇక్కడ నేనైతే చేపల కూరలో అల్లం అయితే వేయలేదండి. ఓన్లీ వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు అయితే వేసాను. ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ అయితే మనం చూద్దామండి. కర్రీకి సరిపడా ఆయిల్ నేను చేపల కూరలోను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే మనకి చేపల కూరలో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి, మెంతులు, కరివేపాకు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా అనేది మనం మిక్సీ పట్టుకుని వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఉప్పు కారం దాంట్లో వేసి మ్యాగ్నేట్ చేశాను కాబట్టి మీరు చూసుకొని అయితే కర్రీలో ఉప్పు అయితే మనం వేసుకోవాలండి. ఇక్కడైతే నాకు ఒక 5 మినిట్స్ అయితే ఇక్కడ ఉల్లిపాయ దీన్ని బాగా ఫ్రై చేశానండి. మనకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అనేది లేకుండా. తర్వాత కొంచెం ఉల్లిపాయ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. కారం అనేది నేను చేపల కూరలో కొంచెం ఎక్కువగానే వేసానండి స్పైసీ కోసం అయితే. అందులో ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేశానండి. మనకి ఇక్కడ కారము బాగా కలిసేంత వరకు అయితే ఈ గ్రేవీకి అంతా కూడా కారం బాగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. కారం అంతా కూడా ఒక 2 మినిట్స్ కలిసేంత వరకు కూడా మనం మీడియం సైజులో పెట్టుకుని అయితే ఈ మిశ్రమాన్ని మగ్గించుకోవాలి. తర్వాత చింతపండు పులుసుని అయితే దీంట్లో వేసుకున్నానండి. మనకి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఒకసారి మనం కలుపుకొని ఇది పులుసు అనేది మనకు కొంచెం మరగాలండి. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. చూసారండి, ఇక్కడ పులుసు అనేది ఇక్కడ చక్కగా మరుగుతుంది. అలా పులుసు మరిగినప్పుడే మనం దీంట్లో చేప ముక్కలు అనేది వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, మనకి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయో లేదో చూసుకోవడమేనండి. కారం అనేది కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసాను, 4 స్పూన్ల దాకా అయితే వేసానండి కారం. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకొని కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా లాస్ట్ ఫైనల్ మనం ఒక 3 మినిట్స్ అండ్ 5 మినిట్స్లో కర్రీ దింపేసుకుంటాం. అనగా కొత్తిమీర వేసుకున్నాను. ఫైనలీ చేపల పులుసు అయితే అయిపోయిందండి. చక్కటి వేడివేడి రైస్లోకి కానీ రాగి సంగటిలోకి చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లోకి చేపల పులుసు సూపర్. కారం మసాలా అన్నీ కూడా క్లారిటీగా సరిపోయినాయండి. వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చేపల పులుసు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని అయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.